ఐపీఎల్ లో రాజస్థాన్ ను వదిలి వెళ్లాలనే కోరికను సంజు శాంసన్ వ్యక్తం చేసిన తర్వాత ఫ్రాంచైజీ సంజును ట్రేడ్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ విషయంలో రాజస్థాన్, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మధ్య చర్చలు జరిగాయని కూడా వెల్లడైంది. కానీ రాజస్థాన్ జట్టు చేసిన డిమాండ్ల తర్వాత సీఎస్కే బయటకొచ్చేసింది. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు అకస్మాత్తుగా సంజు శాంసన్ కోసం కేకేఆర్ రేస్లోకి ఎంట్రీ ఇచ్చింది. శాంసన్ కోసం కేకేఆర్ రాజస్థాన్ కు 2 ఆటగాళ్లను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒక ఆటగాడిని వేలంలోకి విడుదల చేయడానికి కేకేఆర్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎంతో అనుభవం ఉన్న సంజు శాంసన్ ను తమ జట్టులోకి తీసుకోవడానికి కేకేఆర్ 21 ఏళ్ల యువ బ్యాటర్ రఘువంశీతో పాటుగా ఆల్రౌండర్ రమణ్ దీప్ సింగ్ లను రాయల్స్ కు ఆఫర్ చేసింది. ఈ 2 ఆటగాళ్లలో ఒకరిని విడుదల చేయడానికి కేకేఆర్ సిద్ధంగా ఉంది. ఇక ఇప్పుడు రాజస్థాన్ కేకేఆర్ ఆఫర్ ను అంగీకరిస్తుందా లేదా అనేది చూడాలి. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీలు ఆటగాళ్లను 2 విధాలుగా ట్రేడ్ చేయొచ్చు. జట్టులోకి ఒక ఆటగాన్ని తీసుకోవాలనుకుంటే ఫ్రాంచైజీ నగదు ఒప్పందం చేసుకోవాలి, లేకుంటే తమ జట్టులోని ఆటగాళ్లను మరో ఫ్రాంచైజీకి ఇవ్వాలి. ఆ తర్వాత ట్రేడ్ చేయబడిన ఆటగాళ్ల రేటు ఫిక్స్ చేస్తారు. అయితే రాజస్థాన్ సంజు శాంసన్ ను 18 కోట్లకు తమ వద్ద ఉంచుకుంది. కానీ కేకేఆర్ తో ఆఫర్ చేసిన 2 ఆటగాళ్ల విలువ 7 కోట్లు మాత్రమే. కాబట్టి ఇలాంటి సమయంలో ఒకవేళ ఈ ట్రేడ్ జరిగితే కేకేఆర్ ఆ 2 ఆటగాళ్లతో పాటుగా రాజస్థాన్ కు 11 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది.